హలో వివర్స్, వెల్కమ్ టు లక్కీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే డోరా కేక్. ఈ డోరా కేక్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండికి బదులు ఇక్కడ మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. 1/4 కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. 1/4 స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ హనీని కూడా వేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో పాలను కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి దానిపైన కాస్త ఆయిల్ వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఫస్ట్ కేక్ చేసే ముందు మాత్రమే వేయాలండి, మళ్ళీ రెండోసారి వేయకూడదు. ఈ కేక్ బ్యాటర్ని ఒక కప్తో కానీ ఒక బౌల్తో కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్ మధ్యలో ఈ విధంగా వేయాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దాన్ని రెండో వైపుకు మరల్చి ½ మినిట్ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఈ విధంగానే అన్ని డోరా కేక్లను కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని డోరా కేక్స్ తయారు చేసుకున్నాక ఒక డోరా కేక్ను తీసుకొని దానిపైన న్యూటెల్లా కానీ ఏదైనా చాక్లెట్ క్రీమ్ను కానీ ఈ విధంగా ఒకవైపుగా మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ క్రీమ్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఇంకొక డోరా కేక్ పెడితే ఇక మన నోరూరించే డోరా కేక్ రెడీ అయినట్లే. ఇప్పుడు చూడగానే నోరూరించే మన డోరా కేక్ రెడీ అయిందండి. ఇక దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా మరెన్నో రుచికరమైన వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్పై క్లిక్ చేయండి.